తెలంగాణ ఒక్కటి ప్రత్యేకత లేకపోతే దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఇదే విధానంలో ఉంటుంది? దేశవ్యాప్తంగా కూడా. మరి దేశవ్యాప్తంగా ఇదే ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సోకాళ్ళు గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్ ఈ ఇతరతర రాష్ట్రాల్లో అక్కడ మైనార్టీలుగా కొంతమంది ముస్లిం జాబితాల్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ రిజర్వేషన్లు వాళ్ళకి దక్కుతూ ఉంది. అక్కడ దక్కుతున్నప్పుడు ఇక్కడ దక్కడానికి ఏంటి ప్రాబ్లం? నేను ఇంతకుముందు చెప్పిన బీసీ గ్రూప్లో గతంలో హజాము ఇది మన ఫకీరు అదేవిధంగా దూదేకులు ఇక్కడ కూడా ఉన్నది. ఈ రిజర్వేషన్ సిస్టమ్ రాకముందు కూడా ఇవి కూడా అక్కడ ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా దక్కుతుంది కదా. వాళ్ళకే ఉంది కదా. వాళ్ళకి బీసీబీలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. వాళ్ళకి ఇప్పుడు 42% రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు దాంట్లో బీసీలు నష్టపోతారు కదా. మీరు బీసీఈ యువర్ నెవర్ బీసీఈ క్వశ్చన్ కోర్టులో ఉంది. మీరు ఏదైతే బీసీలో నడుపుతున్నారు బీసీఈ మైనార్టీలుగా చెప్పబడుతున్న మీరు ఏదైతే దూదేకుల ఇతరతర కులాల ఏవైతే ఉన్నాయో ఆ మైనార్టీ వర్గాలు ముస్లిం మైనార్టీల్లో వాళ్ళకి 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లో వాళ్ళకు కూడా ఎంతో కొంత హక్కు దక్కితే ఆ హక్కుని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? వాళ్ళ హక్కు కాదు సార్ అది. బీసీల మీద ద్వేషంతో మైనార్టీలు అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ హక్కు కాదు అది. వాళ్ళ హక్కు కాదు, ఇది బీసీల హక్కే. గుజరాత్లో 70 ముస్లిం ఉపకులాలకు బీసీ హోదా ఇచ్చారు. యూపీలో 79 కులాల్లో 38 ఉపకులాలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. కర్ణాటకలో ఇచ్చారు, రాజస్థాన్లో ఇచ్చారు, మధ్యప్రదేశ్లో ఇచ్చారు, అస్సాంలో ఇచ్చారు. తెలంగాణ ఇచ్చారని చెప్పండి కదా, అది కూడా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉన్నాయి కదా. నేనేమంటున్నా, ఓన్లీ ఫార్ ముస్లిం రిజర్వేషన్ బిల్లులు ఎక్కడ లేదు. వాళ్ళని కూడా బీసీలో కొంతమంది ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. సపరేట్గా ముస్లిం లేదు నేనేది. అక్కడ సపరేట్గా ముస్లిం రిజర్వేషన్ ఉంది అక్కడ లేదు.